హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మీకు ఈ వీడియో టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఇస్ అ డే ఇన్ మై లైఫ్. ఈరోజు మార్నింగ్ 6:20కి స్టార్ట్ అయిపోయింది. అలారంని ఒక 2 టైమ్స్ స్నూజ్ చేశాక ఫైనలీ లేచాను 6:22కి. ఫ్రెష్ అయిపోయి నేను ఫాస్ట్గా కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి. నేను ఒక్కదానే ఉన్నాను అనమాట ఇంట్లో. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళారు. సో నిన్న నైట్ వెళ్ళారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారు ఇంటికి. అటు నుంచి అంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పారు. సో ఈవినింగ్ కల్లా ఇంట్లో ఉంటారు. అందుకే కొంచెం లేజీగా స్టార్ట్ అయింది అనమాట డే. అండ్ ఈ 2 కప్స్ నేను రీసెంట్ గా తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చినాయి. ఏ కప్ లో తాగుదాం హాట్ వాటర్ అని చెప్పి డిసైడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ డే స్టార్ట్ అయిపోయింది. హాట్ వాటర్ విత్ హనీ అండ్ లెమన్. ఈ కప్ చూసారా ఎంత బాగుంది కదా. సో మీషో నుంచి తీసుకున్నాను ఈ 2 కప్స్ కూడా. ఇంట్రెస్ట్ ఎస్థెటిక్ వైబ్స్ వచ్చేస్తున్నాయి కదా, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. మీకు లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వెంటనే రైస్ పెట్టేసుకుంటున్నాను. అండ్ యాజ్ యూజువల్ ముగ్గు వేయడానికి బయట వచ్చేసాను. ముగ్గు వేయడం ఈ మధ్య చాలా బాగా నచ్చుతుంది నాకు. ఇంతకు ముందు ఫోన్ లో చూసి వేసేదాన్ని, కానీ ఇప్పుడు ఓన్ థాట్స్ అన్నమాట. సో ఏం మైండ్కి వస్తే అవి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఒక ఫ్రీ స్టైల్ ఆటలాగా నాకు అనిపించింది, వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. సో వెంటనే స్నానం చేసి వచ్చేసి ఫాస్ట్ గా లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను. ఈరోజు లంచ్ బాక్స్ కి కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు, మామిడికాయ పులిహోర చేసుకుందాం అనుకున్నాను. ఫ్రెష్ గా కుక్ చేసిన రైస్ రెడీ అయిపోయింది. సో వెంటనే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పులిహోర చేయడం చాలా ఈజీ కదా. అది మామిడికాయ పులిహోర, చింతపండు పులిహోర, ఏ పులిహోర చాలా ఈజీ. ఒక 5 minutes లో అయిపోతుంది. జస్ట్ మనకు కావాల్సిందల్లా మంచి తాలింపు పెట్టుకుంటే చాలు. సో మంచిగా చిల్లీస్ అండ్ పల్లీలు వేసుకున్నాను. యాజ్ యూజువల్ ఏం వేస్తాం పులిహోరలోకి? ఆవాలు, జీలకర్ర, అన్ని పప్పులు వేసేసాక లాస్ట్ కి అవన్నీ మగ్గిని అన్నప్పుడు మనం మ్యాంగో పల్ప్ వేస్తాము. మ్యాంగో పల్ప్ అంతా తీసి రెడీ చేసి పెట్టారనమాట. ఇలా ఒక బాక్స్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 year వరకు స్టోరేజ్ ఉంటుందండి. అంటే పులిహోర అయితే రెడీ అయిపోతుంది. జస్ట్ కొంచెం ఆయిల్ లో ఒక 1-2 minutes ఉంచేసి దాంట్లో పసుపు వేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ కలిపేసుకుంటున్నాను నేను. చాలా ఈజీ కదా, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. మార్నింగ్ ఏం చేసుకోవాలని ఐడియా లేనప్పుడు ఇలా పులిహోర చేసుకుంటే మాత్రం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. టైమే లేదనుకున్న టైమ్స్ లో నా గో టు బ్రేక్ఫాస్ట్ ఇది. చాలా మందికి రైస్ తినడం ఇష్టం ఉండదు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి. మీకు ఇష్టమో లేదో కమెంట్ చేసేయండి. నేనైతే మంచిగా తింటాను. నాకు పులిహోర అన్న పులావులన్నా చాలా ఇష్టం పొద్దున్నే తినడానికి. బాక్స్ లోకి మాత్రం మామిడికాయ పులిహోర చేసుకున్నాను. టిఫిన్ కి మ్యూస్లీ పెట్టేసుకున్నాను బాక్స్ లోకి. అండ్ ఫ్రూట్ బాక్స్ కి రోజు పపాయ వేసుకుంటున్నాను. ఆల్రెడీ స్కిన్ అంతా తీసి కట్ చేసి పెట్టేశారు. జస్ట్ పీసెస్ కింద కట్ చేసుకుని బాక్స్ లో పెట్టుకుని వెళ్ళిపోవడమే. అంతే, చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఈ రోజు. నేను కంపల్సరీ రోజు ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకెళ్తాను కాబట్టి ఈ రోజు అయితే పపాయ. సో మాక్సిమం ఫ్రూట్స్ ఉంచుకునేలాగే ట్రై చేస్తాను. పపాయ, వాటర్ మిలన్ అండ్ ఇప్పుడు మ్యాంగోస్ అయితే ఫుల్ గా తింటున్నాను. అండ్ కొంచెం కర్డ్ కూడా వేసుకెళ్ళిపోతున్నాను. ఇది ఇవాళ లంచ్ బాక్స్. సో చాలా ఫాస్ట్ గా అయిపోయింది. నేను ఫాస్ట్ గా ప్యాక్ చేసుకున్నాను. రోజు మా హస్బెండ్ లేరు కాబట్టి నేను డైరెక్ట్ గా బుక్ చేసేసుకుంటున్నాను ఆఫీస్ కి రైడ్. సో లంచ్ ప్యాక్ చేసుకున్నాక నేను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఎంత బాగుంది కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది అవుట్ఫిట్ మాత్రం. సమ్మర్ కి ఆఫీస్ కి వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది. ఆన్ ది వేలోనే ఫుల్ స్వెటింగ్ అయిపోతుంది. ఆఫీస్ కి వెళ్తేనేమో ఏసీ ఆన్ చేసి చలి పెట్టేస్తుంది. సో నేనైతే రెడీ అయిపోయాను. అండ్ ఫాస్ట్ గా రైడ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాను. ఆఫీస్కి వెళ్ళే దారిలో అన్నమాట చాలా చల్లగా ఉంది, గాలి అయితే బాగా వస్తుంది. అండ్ మొక్కలను చూస్తుంటే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఒక సైడ్ ఏమో గ్రీనరీ, ఇంకొక సైడ్ ఏమో పెద్ద పెద్ద ఆఫీస్ బిల్డింగ్స్ అన్ని చూసుకుంటూ ఫాస్ట్ గా అయితే ఆఫీస్ కి వచ్చేసాను. అరౌండ్ 8:30 కల్లా ఆఫీస్ లో ఉన్నాను అనమాట ఈ రోజు. అనుకున్న దానికన్నా హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాను కాబట్టి సో నా టైం నేను తీసుకుంటున్నాను అనమాట. నా ఆఫీస్ డెస్క్ సెటప్ అంతా చేసుకోవడానికి ఫాస్ట్ గా చార్జెస్ అన్ని కనెక్ట్ చేసి పెట్టేసానంటే ఫాస్ట్ గా వర్క్ స్టార్ట్ చేసేయచ్చు. ఒక్కసారి స్టార్ట్ చేశాక ఇంక డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అది ఎందుకో తెలీదు, ఫస్ట్ ఆఫీస్ ల్యాప్టాప్ ని తుడిస్తే గానీ మనశ్శాంతి అనిపించదు. ఎంత దుమ్ములా కనిపిస్తుందో. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఆఫ్ ద డే. సో ఓవరాల్ లుక్ ఇలా ఉంది. ఎలా ఉందో కింద కమెంట్ చేసేయండి. నాకైతే చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ నెక్స్ట్ వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను. నేను నా కొలీగ్ కలిసి తింటున్నాం అనమాట. సో మిల్క్ అండ్ మ్యూస్లీ యాడ్ చేసుకుని మంచిగా తినేసాక వర్క్ అయితే స్టార్ట్ చేసాము. సో అందరం కలిసి మీటింగ్ రూమ్ లోకి వచ్చేసాము. చిన్న ట్రైనింగ్ సెషన్ ఉండేది ఇప్పుడు, అందుకే ఫాస్ట్ గా వచ్చేసాము అందరం ఒకే చోటకి. సో ఒక కోర్స్ అండ్ హెచ్ఆర్ రిలేటెడ్ టాస్క్ ఏదో ఉండేది పెండింగ్. సో అది కంప్లీట్ చేస్తున్నాం ఫాస్ట్ గా. అందరం కలిసి చిన్నగా పాయింట్స్ డిస్కస్ చేస్తున్నాము. సో అన్ని డిస్కషన్స్ అన్ని అయిపోయాక ఎవరి థాట్స్ వాళ్ళు చెప్పేసుకుంటున్నాము. తర్వాత లంచ్ కి అయితే వచ్చేసాము. మేము యూజువల్ గా ఒక్క టేబుల్ ప్రిఫర్ చేస్తాము. ఆ టేబుల్ ఆక్యుపై అయినప్పుడు ఈ టేబుల్ సైడ్ వస్తాము. సో అది కంప్లీట్ గా మనకు ఓవరాల్ బిల్డింగ్స్ అయి కనిపిస్తుంటాయి. ఇక్కడేమో మనకి గ్రీన్ వెండింగ్ మెషిన్ వ్యూ అది ఉంటది అనమాట. మంచిగా లంచ్ చేసాక మళ్ళీ మీటింగ్ వచ్చేసాము. ఈ రోజు ఎందుకో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అందరికీ ఉండేవి. సో ఫాస్ట్ గా మీటింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని టీ బ్రేక్ కి వచ్చేసాము. సో టీ తాగేసాక ఇటు సైడ్ వాష్రూమ్ నుంచి ఇంకొక మిర్రర్ నుంచి వ్యూ అనమాట ఇది. ఇంటికి చూస్తుంటే ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుందా, ఎప్పుడు వెళ్ళిపోదామా ఇంటికి అని వెయిట్ చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కటే ఎమోషన్ కదా, ఎప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని. ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. ఒక 10-15 minutes వర్క్ అయితే ఉంటది. సో దాన్ని పెండింగ్ ఉంచుకుని నేను ఒక బుక్ చదువుతున్నాను అనమాట. సో బుక్ మొత్తం ఏంటి అంటే మన ఇండియా టుడేనో ఏదో బుక్ అనుకుంటా. సో మెయిన్ హాట్ 2 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో బీజేపీ వెస్ట్ బెంగాల్ గెలవడం అండ్ మన తమిళనాడు సీఎం గురించి.
అలా విక్టరీ అదంతా కొంచెం అలా అలా చూసేసి మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో పపాయ తెచ్చుకున్నాను కదా తినేసాను. అండ్ మార్నింగ్ 8:30కే వచ్చాను కాబట్టి ఈవినింగ్ ఎగ్జాక్ట్ 6కి లాగౌట్ అయిపోయాము. ఇంత క్లియర్‌గా స్కై చూసి ఎన్ని రోజులైందో 6:30 తర్వాతే కదా లాగౌట్ అవుతాం మేమెప్పుడు. అప్పుడు అయ్యేటప్పటికి ఫుల్ చీకటిగా ఉంటుంది. ఈ ఫ్లవర్స్ ఎంతమందికి తెలుసో కింద కామెంట్ చేసేయండి. ఈరోజు నాకు మొత్తం కనిపిస్తూనే ఉన్నాయి. చిన్నప్పుడు నెయిల్స్‌కి అది పెట్టుకొని ఆడుకునేవాళ్ళం కదా! తర్వాత ఫ్లీ మార్కెట్ స్టాల్స్ అవి పెడితే చిన్నగా చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ నేనైతే లాస్ట్ టైమ్ బ్రేస్లెట్స్ అవన్నీ తీసుకున్నాను కదా! క్వాలిటీ అయితే మాత్రం బావుంది. అండ్ ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాను మెట్రో స్టేషన్‌కి. జనం మాత్రం మామూలుగా ఉండట్లేదు. కింద రోడ్‌కెళ్ళినా ట్రాఫిక్ అనుకుంటే పైన మెట్రో స్టేషన్ చూసారా ఎంత రష్ ఉందో. ఎలాగైతేనో ఈవినింగ్ అయితే ఇంటికొచ్చేసాను. సో వచ్చేటప్పటికి అరౌండ్ 8:10, 8:15 అయిపోయింది. అండ్ వచ్చిన వెంటనే మా హస్బెండ్ కూడా మ్యాంగోస్ తీసుకొచ్చారు. ఆల్ఫెన్స్ ఆర్ మల్లిక ఏదో వెరైటీ అనుకుంటా చాలా బావుంది తీయగా. సో అండ్ మ్యాంగో తినేసాక ఈరోజు నైట్ డిన్నర్‌లోకి ఇడ్లీ వేసుకున్నాము. సో వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.